మళ్ళీ ఈ జీవుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఏ రకంగా? జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా. ఆ జ్ఞానానికి యోగ సాధన చెయ్యాలి. దానికి మన శరీరమే పెద్ద పీఠం. ఈ మొత్తం జీవితం మాయా అని తెలుసుకోవాలంటే, జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే యోగ సాధన చెయ్యాలి. దానికి మన శరీరమే పీఠం. అందుకే ఇందాక లలితాదేవి పీఠాన్ని వర్ణించాడు. ఇప్పుడేమంటున్నాడంటే శంకరాచార్య స్వామి, నీ శరీరం కూడా అటువంటి పీఠం వేరా, నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది ఏదో కేవలం ఏదో మలమూత్రాలు భూయిష్టం అనుకున్నావు, లేకపోతే నీ ప్రయోజనాలు కోరికలు అనుకున్నావు. లేదు, నీ శరీరం ఒక యోగ పీఠం. ప్రతి మనిషి శరీరం, ఇందులో ఆడ మగ తేడా లేదు, కులము మతము తేడా లేదు. చేసుకోగలిగితే చిన్నవాళ్ళు కూడా యోగాభ్యాసం చేయొచ్చు. చేసుకోలేరు, కష్టం, కానీ చేయొచ్చు. చేస్తే ఎలా చేయాలో కూడా చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి మన మీద జాలితో. నీ శరీరాన్నే ఒక యోగపీఠంగా భావించి యోగాసనాలు వై.